ఫ్రెండ్స్, మనకి అఫీషియల్గా హైకోర్టు నుంచి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చేరగానే మీకు 60,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 22 మార్చ్ వరకు కూడా టైం అనేది ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను. మీరు వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు, వీడియోని అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ముందుగా వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి 10 మంది కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి వీడియోని వాట్సాప్లో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. 20 ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 22 వరకు కూడా రిక్రూట్మెంట్కి మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసినటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్ 7 ప్రకారం బేసిక్ పేనే 44,000 నుంచి 1,42,000 వరకు కూడా బేసిక్ పే అనేది ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే చేరగానే మనకి 60,000 వరకు కూడా స్టార్టింగ్ సాలరీ అనేది ఉంటుంది. ఈ యొక్క అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ మీరు ఏదైనా ఒక డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉంటే సరిపోతుంది. మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఎంత పర్సంటేజ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. జస్ట్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్కి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉండాలి. టైపింగ్కి సంబంధించి కూడా మీకు స్కిల్స్ అనేవి కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించినటువంటి డీటెయిల్స్లో కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మనకి జనరల్ కేటగిరీకి సంబంధించి మనము అప్లై చేస్తాం కాబట్టి ఈ యొక్క 21 నుంచి 35 ఇయర్స్ లోపు ఉన్నటువంటి ఏజ్ లిమిట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క అసిస్టెంట్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మనకి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ వచ్చేసి 90 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 అవర్స్ పాటు కూడా కండక్ట్ చేస్తారు. ఇందులో జనరల్ వాళ్ళు అయితే మనకి మినిమం 40% మార్క్స్ కనుక తెచ్చుకున్నట్లయితే క్వాలిఫై అయితే అవుతాం. మనం ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా మినిమం 40% ఆఫ్ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ పాస్ అయిన తర్వాత కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. 5 మినిట్స్ పాటు కూడా ఆ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 100 వర్డ్స్ @ 20 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో 100 వర్డ్స్ అనేది మనం ఎంట్రీ చేయాలి. 20 వర్డ్స్ పర్ మినిట్ మినిమం స్పీడ్ ఇది. 20 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఈ యొక్క స్పీడ్లో మీరు ఆ యొక్క టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. దాని తర్వాత మీకు వైవా వర్స్ అనేది ఉంటుంది 15 మార్క్స్కి సంబంధించి. 5 మార్క్స్ ఫర్ ఆల్ కేటగిరీస్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ప్రతి కేటగిరీకి సంబంధించి మీరు మినిమం 5 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. క్వాలిఫై అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకి డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చారు ఎగ్జామినేషన్కి సంబంధించి. ఇందులో మనకి 3 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ ఇంగ్లీష్, కంప్రైజింగ్ ఆఫ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఇంగ్లీష్ వర్డ్ పవర్ 20 మార్క్స్, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ ఎస్సే రైటింగ్ ఏమో 10 మార్క్స్. దాని తర్వాత ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 30 మార్క్స్. దాని తర్వాత న్యూమరికల్ అబిలిటీ అండ్ రీజనింగ్ టెస్ట్ ఇంక్లూడింగ్ మ్యాథమెటికల్ టెస్ట్ ఆఫ్ మెట్రికులేషన్ స్టాండర్డ్, అంటే 10th క్లాస్ లెవెల్లో మీకు యొక్క క్వశ్చన్స్ అయితే వస్తాయి. 30 మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క టాపిక్స్ మీద. దాని తర్వాత కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు వైవా ఓస్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి కంప్లీట్గా ఈ యొక్క అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్ రాంచీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. అన్ని కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇక్కడ మనకి జనరల్ కేటగిరీకి సంబంధించి 22 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇక్కడ 22 వేకెన్సీస్కి సంబంధించి ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి సో అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. హారిజెంటల్ రిజర్వేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. జనరల్ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్కి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. టోటల్గా మనకి 55 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై ప్రాసెస్ అయితే చూద్దాం. నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ విధంగా అఫీషియల్ పేజ్ అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే
అడ్వర్టైజ్మెంట్, దాని తర్వాత రిజిస్ట్రేషన్, లాగిన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వెరిఫై క్యాప్చా అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. సో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అని చెప్పేసింది, లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే అప్లికెంట్ లాగిన్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనము మన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. ఇలా మనము అప్లికేషన్ అనేది చేయాలి. ఫస్ట్ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత మనము లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము అప్లికేషన్ చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అన్ని కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే జనరల్ కేటగిరీ, మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరూ కూడా జనరల్ కేటగిరీ కిందకి అయితే వస్తాం కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ ఫీజు అనేది అన్ని క్యాస్ట్ల వారు 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అన్ని కేటగిరీల వాళ్ళు ఫిమేల్స్ అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్, ఓబీసీ, జనరల్ ఇలా అందరూ కూడా 500 రూపీస్ అనేది మనము ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే ఫోటోగ్రాఫ్ అండ్ అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్ అండ్ అలాగే అప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా స్కాన్ చేసి రెడీగా ఉంచుకోండి. అవన్నీ కూడా మనము ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో చాలా మంది డిసప్పాయింట్ అయితే అవుతారు, ఇది మనకి వేరే స్టేట్ కదా మనకెందుకులే అని చెప్పేసి. సో అన్ని కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అండ్ అలాగే చేరగానే మీకు 60,000కి పైగానే శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోదు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది. అండ్ అలాగే మనకి జాబ్ ట్రాన్స్ఫర్ స్లేబిలిటీ కూడా కల్పిస్తారు కాబట్టి ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి మనకి అదర్ స్టేట్లో వచ్చిన ఫర్దర్గా మనము మన సొంత రాష్ట్రాల్లో కూడా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం డెఫినెట్గా అప్లై చేసుకోండి. లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మరిన్ని డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.